సైకిల్ రేవు అలాగా ఎట్లా ఇది పేరు కూడా ఏంటి అంటున్నారు. నేను చూసాను డాక్యుమెంట్ ఈ లైన్ అంతా అదే, ఈ లైన్ అంతా పేరు అది. అది కూడా అలాగా. అది ఇంకా కూడా ఉన్నా మరి గుడి పెట్టేప్పుడు ఉన్నాం చాకల రేవు అసలు చల్లారం అసలు అంటే ఇంకా ఏరియా ఊరు అవతల మన ఊరికి అవతల ఎక్కడో తర్వాత లేదు కదా, బ్యాగ్ దాటి ఎవరు రాదు. ఎవరు వచ్చారంటే అక్కడ పని వాళ్ళు అన్నమాట. అక్కడ ఇస్తాం కట్టారు రోడ్ చేసి మొత్తం మార్చేసి వెళ్ళాలన్నా కూడా టైం దాటి అవతలకి వెళ్ళాలి. అది లేబర్ ఆఫీసర్ ఉండేవారంట పేపర్ మిల్లు. అతనే ఆ జాగా ఏర్పాటు చేశాడు. ఆ ఇంట్లో ఒక స్టోవ్లో ఆవిడ పేరు అమ్మగారు వెంకయ్య అమ్మగారు. వెంకయ్య అమ్మగారు ఇంట్లో ఒక కర్ర మంచం ఉంటే దాన్ని ఇచ్చేవాళ్ళు. దాని ఇంట్లో వంట చేసి స్వామీజీ గారు చిట్టిబాబు గారు అని అతనే లేబర్ ఆఫీసర్. ఆ జాగా కట్టారు. టెంపుల్ కట్టారు. ఓపెనింగ్కి విగ్రహ ప్రతిష్టకి వేదాంత భక్తి వేదాంత స్వామి దాని గురించి వచ్చారు. పూరి మన గురి గురించి రాజమండ్రి గుడి. రాజమండ్రి ఇస్తాను కదా, రాజమండ్రి మన గౌడీ మాట అంటున్నారా? ఇసుక మనీ పంచి పెట్టింది. మన గుడికి వచ్చారు. అప్పుడు ఉండడానికి జాగా లేదు. పేపర్ మిల్ గెస్ట్ హౌస్లో ఎప్పుడో పాత్రకి వచ్చారు. వాళ్ళు చెప్పేవారు, పెద్దవాళ్ళు ముసలు ఉంటారు మరి, వాళ్ళు చెప్పేవారు మేము చూసాం ప్రభుపాద వారిని మాకు తెలియదు కానీ ఆయన మొత్తం ఫారినర్స్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు గొప్ప కదా రాజమండ్రికి ఫారినర్స్ వచ్చారంటే అసలు ఏంటి గొప్ప కదా అది వచ్చారని మేము చూసామని. అందరికి పరిచయం, అందరితో దర్శనం, అందరితో సేవ అయింది. ఉన్నాము. ఈ సాధన ఇక్కడ త్యాగ జీవితంలో కూడా ఈ ప్రపంచం అనేది ఇట్లాగా ఉంది అని రాజనీతి గొప్పటం, ఇంట్లో ఎలాగా అన్న తమ్ముళ్ళు ఎలాగా షడయంత్రం ఉంటుంది, దీంట్లో కూడా అది. కానీ ఈరోజు గుర్తుపడితే వంటి నుంచి నీళ్ళు గురువు గారు చెప్పిన మాట, నీ చేతిలో రాధాగవి సేవ అందుకుంటానయ్యా, నువ్వు బ్రాహ్మణ కొనుగు, నువ్వు వెళ్ళిపో, మా మాట విను, నేను హామీ ఇస్తాను, మీకేమి లోటు ఉంచులు భగవంతుడు అని సేవ ఎవరు చేస్తే దేవాలయం వాళ్ళది అని ఆ మాటలు ఇప్పుడు ఈ 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళాము. వాళ్ళు అతనే ఖజానా వానరు పోయారు, గణేశ బాబు పోయారు, తీర్థ మహారాజా గారు పోయారు. ఇక్కడ గుళ్ళో బ్రహ్మచారి చేసి సేవ చేసి ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరంలో అందరూ చనిపోయారు. వాళ్ళకి వయసు కూడా అవ్వలేదు. లేడీస్ హాస్టల్లో ఒక అమ్మాయిని చెప్పినారు బ్రహ్మచారి. ఒక చెంబు ఉండేది, దాంట్లో దశవతాన్ని రాసి ఉంది, వెండి చెంబు, అది అర్చనానికి ఉండేది. అది చెంబు అది అమ్మాయి చాలా అనర్థంగా ఉండేది. భాష అని ఉండేది. భాష ఏంటి, చాలా గమతగా కసావతులు అసలు గమతగా ఆ చుట్టాలు కాలుగా ఇక్కడ శర్మ మాస్టర్ గారు 20 ఇక్కడ సుబ్బారావు కిరణ్ సర్జికల్ దగ్గర ఇట్లా ఎవరు కృష్ణ కొన్నారు. కానీ వచ్చాయా మీ గుడికి రాండి అంటారా, రాకూడదు అంటారా అని అడిగారు. ఏమిటండి మీ గుడి మా గుడి అంటున్నారండి, మీరు రోజు వచ్చి ప్రవచనం చెప్తున్నారు, మీ ప్రవచనం విని మా గుడి అని అందరూ అవుతున్నారు, నువ్వు మా గుడి అంటున్నారండి. మీరు మానవాళ్ళు బాగా దాటి ఇచ్చారు. 10 మందికి దైవ మాటలు అందరికి వినిపించి విశ్వాసం కలిగిస్తున్నారు. మీ
అటువంటి ఉన్న వలన గుడి డెవలప్ అవుతుంది. మీరు రాకూడదని నేను చెప్తాను. మీకు అన్నీ పూరి మహారాజు మీకు ఇచ్చారు ఇక్కడ మీకు ఎవరు ఇచ్చారని నేను అడిగాను. మీరు టీచరు, గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తున్నారు, జీతాలు, లెక్చరర్ కాలేజీలు చదివించాలి. ఇక్కడికి వచ్చి మీరు రోజు ప్రభుత్వం చెప్తున్నారు ఎవరు ఇచ్చారు అని. దేవుడి దేవత బాబు ఎవరిదైనా సేవ అనుగ్రహం ఉంటారు. ఒకటి తీసేది ఒకటి ఉంచేది మనం చెప్పలేదు. నీ భాష ఏం చేశారో తెలుసా? ఏమి చేస్తారు లేదు ఆ విషయాలు మాకు అనుకుంటున్నాను. ఆ విషయం గురించి గొడవలు, వారు క్లాస్కి రారు, ఆర్టికి రారు, దేనికి లేదు, కానీ నిష్ట లేదు, ఆచారం లేదు, స్నానం లేదు. ఇలా మా ఆవిడకి 10 కాసులు బంగారం తీసుకుని వెళ్ళిపోయారు. నేను అన్నాను, మాస్టర్ గారు సిగ్గు మాట్లాడినాను. నువ్వు మగుడే, నీ భార్య మగుడికి చెప్పుకోలేక అతనికి ఇచ్చాను 10 కాసులు అంటే వాడితో ఏంటి చూసుకోండి అని చెప్పాను. గరగర తిరిగి నీకు చెప్పుకోలేక 10 కాసులుగా బంగారం మీ భార్య అతనికి ఇచ్చేసి ఇక్కడే ఉండేవారు. తీర్థమానంటే భాష ఇంకొకటి ఉండేవారు. భాస్కర్ చూడరా ఎక్కడ ఉంటున్నారు, శర్మ ఇంట్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి నుంచి ఆ మంచం కింద దాచుకుండేవారు. చాలా సీన్ అయ్యా మా లైఫ్లో ఎన్నో అనుభవం. భగవత్ సేవల ద్రోహం చేసిన అన్యాయం, ఆక్రమణ, భగవత్ ధనము అపహరణం చేసిన ఇటువంటి వాళ్ళందరూ అయ్యా ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయారో కనిపించింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉండలేదు. ఇక్కడ మార్పు పెట్టేశారు కదా, అక్కడ గుడి కట్టారు కదా, తీర్థాలు అక్కడ ఉన్నారు. అక్కడ వెళ్ళి ఆ పల్లెలు వీళ్ళు చేపల పడుకున్నావు. వాళ్ళు ఇది చేయలేవారు, ఇది అని చేసి అక్కడ వెళ్ళి వాళ్ళ ఎవరింట్లో అక్కడ ఆ గుడి నుంచి కూడా తీసేసారు. వెళ్ళి ఆ పల్లె ఉన్నారు, సముద్రం కూడా ఉన్నారు, శాంతి ఆశ్రమైన వాళ్ళ వీధిలో ఎవరి ఇంటిలో చచ్చారు. చచ్చితే ఇక్కడికి అందరూ వచ్చారు. వారు ఆ గుడి నుంచి తీసేసారు. పురాతనకి కాల్చడానికి కర్రని డబ్బులు ఈ రామాలకు వాళ్ళు ఇటువంటి గొప్ప కర్మలు చేసి జీవితాన్ని, మనుష్య జన్మానికి వృధాగా పోగొట్టేసి మనిషి జన్మము అర్థదము అనే అంశం చాలా విలువ అని అని చెప్తున్నాను. ఈ 84 లక్షల జన్మముగా 84 లక్షల జన్మంలో మనుష్య జన్మం అర్థదం చాలా దుర్మూల్యం, దొరకలేనిది. మనిషి జన్మమే చాలా దుర్లభం. అటువంటి జన్మం పొంది భగవత్ సేవకు ఉపయోగపడలేకపోయాము. ఇంకా ఏ జన్మములు భగవత్ సేవ చేయగలుగుతాం? ఏదో రామవతారు భగవంతుడు అనేక అవతారం ఎత్తి ఏ పశుపతి ద్వారా అందరి చేత కూడా సేవ అందుకున్నాం. అని మనం మనుష్య జన్మం మనకి జరిగింది కదా, దుర్లభం, అర్థదం. ఇటువంటి భాగవతంలో దీని గురించి చెప్పారు. మనుష్య జన్మము ఎంత విలువ అనేది దాని
బాగా ఆందోళన డీటెయిల్గా రాసి 24 లక్షల జన్మములో మనిషి జన్మలేదు భగవంతు సేవకి ఉపయోగపడుతున్నాయి ఎంతో. ఏదో జన్మం ఇచ్చారంటే సరిపోయిందా? ఏదో తింటున్నాం, అందరూ తింటున్నారు, నిద్రపోతున్నారు. పశువి ధరాన ఆహార నిద్ర భయం అవుతున్నాం. పశుపొచ్చేది అన్ని జాతులకి మనకే అదేనా మనిషి జన్మం గొప్పది, అర్థం మూల్యవానమైన విలువైనదంటే ఏమిటి చెప్పండి? ఇతర జీవరాశులు తెలియలేక ఆహారం తింటున్నాం, నిద్ర పడుకుంటున్నాం. భయము ఎవరు పడతారంటే కూడా స్త్రీ సంఘాన్ని మంచి జన్మ పొంది కూడా అదేనా? భగవంతు సేవ చేయలేకపోతే ఈ మనిషి జన్మం ఏమిటి అవుతుందో. ఒకవేళ పడిపోయారు సంసారం కానీ భగవంతు సేవ చేసిన వలన భగవంతుడు బహునాం జన్మనామంత జ్ఞానవాన్ వాసుదేవే సర్వైచి సమార్థం. వాసుదేవుడు భక్తుడై కృష్ణ సేవ చేయడమే అటువంటి మహాత్మ దుర్లభం. కృష్ణ భక్తుడు అవడమే దుర్లభం. అందరూ అవట్లేదు. అయ్యా బాబే బాబావే 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 అని అందరూ అంటున్నారు. ఎన్నో భక్తులు లేదు అని వాసుదేవుడు భక్తుడు అవడం. కృష్ణదాసు దివికోనున్నాడు. కృష్ణ భక్తులై సేవ చేసిన వలన దేవుడు చేసిన తప్పులు అంతా కూడా హఠాపాంతులు అయిపోయి భగవంతు దాసు బోధక ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కృష్ణ భక్తులు అయిపోయి इसका सदैव संत भक्ति सिद्धि कार्य करे. ఇవన్నీ రకరకాల కోరి ఉన్నవాడు శాంతికి ఇష్టభక్తుడు అవడమే సంకల్పం. అతనికి చాలా పీస్ఫుల్ మైండ్ ఇష్టభక్తుడు అయిన తర్వాత కూడా మైండ్ స్థిరం లేక సేవ చేయలేక ఇటువంటి అపకర్మాలు చేసి వ్యర్థము జీవితం గడించిన తర్వాత దాన్ని ఏమి చేయాలి? అది దేవుడు తప్పు. మంచిగా ఇచ్చారు. ఇదో సాధు సంఘంలో పడ్డారు. సజ్జన అతని పాత్రలు కూడా అది తెలుసుకోవాలి. విలువ ఏంటి? మనిషి జన్మకాలుగా విలువ ఏమి చేసి తరించాలి? ఏమో తరించడానికి ఏమో ఉపాయం ఉన్నట్టు లేదు. శంకరాచార్యులు వారు అహం బ్రహ్మాస్మి అని చెప్పి కూడా చివరికి చెప్తున్నాను. సేవ ఎంతగా మూఢమధ్యనే రాజకీయాలని. మూఢమధ్య అంటే సంస్కృతంలో తింటూ, ఇంగ్లీష్లో రాజకీయాలు, తెలుగులో దుర్మార్గం. గురు పరంపర అనేది శంకరాచార్య ఏంటి, పళనిస్వామి ఏంటి, పళనిభక్త ఏంటి, ఎవరుంటి మహాప్రభు ఏంటి, చైతన్య మహాప్రభు చెప్పేది అదే. శంకరపాదులు వాడు కూడా మాయావాది కానీ ఇప్పుడు మనవాడు శంకరపాదు మంచి చెప్పారు. ఏంటి ముద్దుగర బృహత ముద్దుగర గ్రంథం, బృహత ముద్దుగర గ్రంథం దాన్ని ఆ భగవద్ స్త్రీలు కూడా అన్ని విషయాలు రాశారు. అంగం గళితం ఫలితం అనే అన్ని స్త్రీలు అందరూ కూడా శరీరాన్ని చూసి అందరూ పడిపోతారు అన్నారు. ఎక్కడ ఎత్తుగా ఉంటుంది, ఎక్కడ పల్లగా ఉంటుంది, అంగం గళితం ఫలితం. అదే రాసుకుంటారు. ఏ చూడమని అది వివేక చూడమని సందర్భాలు రాసిన
పడిపోయారు అనుకోండి ఉపాయం లేదు. కానీ ఒకటి సేవ సాధుల కూడి ధరింపురా సాధులకు పట్టుకుని ధరించడంగా భగవతి సేవ చేసి నేను ధరించే ఉపాయం ఉంది అని లాస్ట్ ఫైనల్ ఈజీ అదే సేవ చేయడమే ఈజీ. ఎందుకంటే ఈజీగా ఉంది సేవ చేయడమే ఈజీ. మిగతా అన్ని కష్టమే. లాస్ట్ ఫైనల్ డిసైడ్ యోగా తపస్సు జపానికి ఎన్ని చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈజీ జైల్లో ఉంటారు. ఇది ఈ జైల్లో ఇప్పుడు యావజీవంతం ఇతను ఈ జైల్లో ఏం చేస్తారో నేను భార్య పిల్లలు అక్కడ ఉన్నారు. నేను జైల్లోగా ఉండిపోతాను. మాకు యావజీవంతాన్ని యావజీవంతం జైల్లో పడేది అంటే ఎన్ని సంవత్సరాలు దానికి ఉంది. తర్వాత వాటికి యావజీవంతం మాకు జైల్లో అని చెప్పి మూర్ఖుడు ఏం చేసి ఆ కరెంట్ దానికి చేసి పట్టుకొని తెచ్చుకోవాలి. యావజీవంతం ఇంకా ఎందుకు నేను జైల్లో ఉన్నాను. అదే అపరాధికి ఇటువంటి విషయాలు పోగొట్టవచ్చు. మళ్ళీ జైల్లో పెట్టాము. మంచిగా మాకు అవకాశం సనాతన గోస్వామికి జైలు పెట్టారు కదా. అమ్మా అదృష్టంగా ఇది తత్వము. తత్వం అందరికి తెలిసిన వాళ్ళు తెలియదు ఎవరు లేరు. అందరూ చేసిన వాళ్ళు లేరు. అంతే చేసిన వాళ్ళు చేయకుంటే నిలబెట్టిన వాళ్ళు లేరు. ఆశించిన వాళ్ళు లేరు. ఆశించడం అంటే దురాదృష్టమైన అటువంటి సాంగత్యం రాలేకపోవడం. ఇప్పుడు సాధులు అందరూ ఉండి ఇటువంటి దుర్మార్గం ఉంటుంది. అంటే సాధువు లేదా మరి ఏం చేస్తాం? మరి కంటే ఎలా ఉంటుంది సాధన? ఇక్కడంటే ఏ సాధన చేయగలుగుతాం? కలుషిత వాతావరణం. ఈ కర్ర ఉంది. ఒక కర్ర తెచ్చి వస్తే నేను ఇదితో ఉంది అది అక్కడ పెట్టాను. కిట్టి నిన్న పొద్దున తీసినని ఎంత మసిదని కర్రకి ఎంత మసి లోపల ఉన్న కర్రకి ఎంత మసి తగిలింది అంటే మనం బయటలో తిరుగుతున్నాం. ఎంత మసి లోపలికి ఇదే తత్వ జిజ్ఞాస. తత్వ జిజ్ఞాస అంటే ఇదే మాట. అనర్థాన్ని తొలగించి అర్థం అనర్థం రాబోయే నిత్యం నాస్తి తత్వ కలిసి బయటలో ఎలాగా మీరు ఉన్నా సరే, ఏమి తిన్నా సరే, ఏమి కట్టినా సరే, ఏం చేసినా సరే, గాలిలో వచ్చిన ధూళి నీ లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఇంకా నువ్వు ఏం చేస్తావు? దానికి ఉపాయం ఏంటి ఉందా? అది దానికి ఉపాయం ఏంటి అంటే ఆ లోపలికి వెళ్ళిన మసి మన లోపలికి మల ద్వారా మూత్రం ద్వారా దేని ద్వారా బయటకు రావాలి తప్ప ఎక్కడికి వెళ్ళండి. అక్కడ గోశాలలో ఉంటే బాగుంటుంది. అక్కడ క్లైమేట్ చాలా బాగా ఉంటుంది. చెట్లు ఉంది, అక్కడ పెట్టలు ఉంది, ఇక్కడ ఇది ఉంది, అది ఉంది. స్వకర్మ కులము మనకి ఏమి రాసి ఉంచి ఉన్నామో ఆ కర్మ అనుభవించి వదిలే తప్పదు అని చెప్తాను. ధర్మం విషయాల్లో మనం ఆలోచించిన ధర్మ ప్రవచిత కైతత్వ నిర్మచ్చరాణం శతాంగ అంటే రోగం నిర్మచ్చర అంటే సాధు. భగవంతు శ్లోకం ధర్మ ప్రవచిత కైతత్వ నిర్మచ్చరాణం శతాం వైద్య వాస్తవత్ర శివదం తాపత్రయం. అందుకు తాపత్రయం అందరికీ భార్య వలన కష్టము, సంసారం వలన కష్టం, తిండి లేదు వలన కష్టం, ఆరోగ్యం వలన కష్టం, తాపత్రయ ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక 3 తాపాలు తాపత్రయం 3.
ధర్మపూజిత భక్తవత్తులు నిర్మచ్చరాణం సతాం వ్యక్తవాస్తవత్వం తాపత్రయూలు శ్రీమద్ భాగవతే మహాముని కృతే కింబా పరేరీశ్వరి సద్య హృదయ వర్గతే భాగవతంలో ఇవన్నీ విషయాలు నిర్మచ్చరుడు అయి ఉండాలి. మత్సరము కపటత సరళత సరళం ఎలాగా అవుతుంది భగవంత సేవ ద్వారా. మూతులు పడిపోయిన కంచు ఎట్లా రాగిపోయింది ఎట్లాగా తోం దుఃఖం నిర్మత్సరం అట్లాగా లోతు మార్జన భగవంత సేవ చేయాలి, భగవంత నామం చేయాలి, కథ వినాలి, ఇవన్నీ తోమడం. ఇవాళ మనసు దాసబాజు మహారాజు గారు పొద్దున కేసెట్ కట్టు పిల్లలు అదే కేసెట్ పట్టుకున్నాను. టేపింగ్లో ఏది వస్తే అదే వినాలి. మరి అందుకే మీరు ఈ రోజు కదా చెప్పండి. నేను పడుకుని ఉన్నారు ఏదైనా కేసెట్ వేశారు. నాకు తెలియదు అప్పుడు వచ్చి మొన్న చెప్పాను మహారాజ్, ఎప్పుడైనా తిరువా అవి ఉంటే ముందే చెప్పండి అన్నారు. నన్ను గుర్తు చేస్తే అయితే అది రాసుకొని వస్తాను ఎల్లుంటా అని చెప్పారు. కాదు మహారాజ్ దగ్గర వింటేనే కదా అర్థం అవుతుంది. ఎవరైనా సరే వైష్ణవ సంపత్తి మనం ఆనందితో ఈరోజు కాదు మహారాజ్, సదా కృష్ణ పడతాం. అమ్మా ఏం లేదు, మన దగ్గర ఉన్నామని అని మీకు అంత ఓపిక ఇస్తున్నాం, అంత సపోర్ట్ చేస్తున్నాం అంటే ఉన్నాం. పడిపోతారు అని అంటే చిన్నపిల్లలు మనం భక్తి రాజ్యంలో అంటే చిన్నపిల్లలు ఎలాగా వదులుతారు, నడిపించారు, పడిపోతారని చేతులు. మీరు భక్తి రాజ్యంలో ఏదో మీరు వస్తున్నారు, నడుస్తున్నారు అంటే మనం పక్కన ఉన్నాం కదా. మీకు కాలు జారిపోయించడానికి జారడానికి అవకాశం ఉంది కదా. అది ఆ బట్ట పడిపోతుంది, మనమే ఉతకాలి. అది అదే అంచేత మాకు తెలుసు కదా. మీరు అంచేత మంచి చేసినా సరే చెడ్డ చేసినా సరే పిల్లలు ఏం చేస్తారు, స్కూల్కి మా బిడ్డ చదవాలి అని జ్ఞానవర్ధన చేయాలి పంపుతారు. స్కూల్కి వెళ్ళి కట్టిన బట్టతో ఆ ప్యాంట్లో గుడికి పోసేసి వచ్చేసి, అరే అదవా నీకు చదివి మంచి జ్ఞానం రావాలని నీకు పంపితే నీ బట్ట నేను ఉతుకుతున్న గుడికి వెళ్ళినవన్నీ అదే మాకు చదువు చేయాలి. గురువు గారికి అతనే స్కూలు చదవడమే ధర్మము, పెయింట్ ఒప్పుకోవడమే అని చెప్తా అంటారు. అజ్ఞానం వలన అతని ప్యాంట్లో ఉంటుంది, అజ్ఞానత ఉంటుంది. నిర్మూలంగా అది ఉంటే అవసరం వస్తుంది. అవసరం బుద్ధిలో సంవత్సరం అంతా గడ్డి తెలిసి ఉంటుంది. కానీ ఇది బోర్దాసములు అన్నీ దుమ్మేసి ఉన్న గడ్డి కూడా దానిపైన తిప్పుతున్నాము. నాగలితో దుమ్ముతారు. అది ఒకటి సమయం అవుతుంది. ముందు దుమ్మండి, ముందు దుమ్మేసి గడ్డలు అన్నీ తెలిపోతాయి. మొత్తం పీకేసిన తర్వాత మొత్తము అది ఏంటి తెలుసా, ఒకసారి రెండోసారి మూడోసారి తర్వాత ఇది చేస్తాం. స్టేజ్ లెక్చర్ అయిపోతారా లెక్చర్ గారు మాటలు విని తర్వాత నువ్వు లెక్చర్
నాకు కూడా చెప్పారు మహారాజ్, చెప్తున్నారు నాకు కూడా వచ్చి. దుర్మార్గుడు తాళాలు పడేసేవారు, గంట కర్ర పడేసేవారు పైకి క్లాసులు. లేచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తున్నా పడుకో పడుకో ఈ రోజులో మన అది సులభం ఎంతో. ఈ రోజులు ఎలాగా ఆ సుధాకరవు అని ఇప్పుడు కూడా అందరూ ఏడని అక్కడికి వెళ్ళారు. మన ఇంట్లో పుట్టారు. మా అన్నయ్య గారికి అతను అయితే ఇవాళ ఏమి ప్రోగ్రామ్ ఏంటి అందరూ ఎక్కడికి వెళ్ళి